హాయ్ గైస్, సినీ నటుడు దర్శన్ మళ్ళీ తెర మీదకొచ్చాడు. ఏంటంటే వాళ్ళ భార్య విజయలక్ష్మి దర్శన్ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ని కలవడంతో ఈ కేసుపై మరింత చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ దర్శన్ తన అభిమాన నటుడైన రేణుకా స్వామిని హత్య చేసి జైలుకెళ్ళిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడ, దర్శన్ ఇంకా మిగతా 7 నిందితులు జైల్లోనే ఉంటున్నారు. ఈ టైంలో కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దర్శన్ భార్య అయినటువంటి విజయలక్ష్మి అండ్ దర్శన్ మీద కూడా అక్రమంగా కొన్ని పక్షులను తెచ్చి పెంచుతున్నారంటూ ఆ కేసు కూడా తెర మీదకొచ్చింది. దర్శన్ ఏమీ తినడం లేదని, బాగా సన్నగా అయిపోయారని ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. ఇంకా తనకున్న ఆరోగ్య సమస్యలు కూడా తనని వెంటాడుతున్నాయంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దర్శన్ తనకు కొన్ని ప్రత్యేకంగా కావాలంటూ కోర్టుని కోరినట్టు తెలుసు. ఫుడ్డు, బెడ్‌షీట్లు, పెన్నులు, పుస్తకాలు ఇలాంటివి తమకి సమకూర్చాలని అడిగినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా దర్శన్ వైఫ్ కర్ణాటక సీఎంని కలవడం చర్చనీయాంశంగా మారింది. అందరూ దర్శన్ కేసు మీదే అయ్యుంటది అని అనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దర్శన్‌కి సపోర్ట్‌గా నిలిచారు. ఈ విషయంలో ఈ కర్ణాటక డిప్యూటీ సీఎం స్ట్రైట్‌గా తన దర్శన్ వైఫ్ తననెందుకు కలిసిందో బయట పెట్టేశారు. ఏమైందంటే అది దర్శన్ కేసు గురించి కాదు. స్వయంగా ఈ భేటీపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమారే మాట్లాడుతూ, దర్శన్ భార్య విజయలక్ష్మి భర్త విషయమై మాట్లాడేందుకు నా దగ్గరకు రాలేదు. ఆయన తన కుమారుడు భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారు. ఇప్పుడు కూడా తన కుమారుడు స్కూల్ అడ్మిషన్ నిమిత్తమై నన్ను కలవడానికొచ్చారు. ఎందుకంటే ప్రీవియస్‌లీ ఆ పిల్లాడు మా స్కూల్‌లోనే చదివేవాడు. ఈ మధ్య వేరే స్కూల్‌కి మారినట్లు ఆమె చెప్పింది. మళ్ళీ మా స్కూల్‌లో తన కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలంటూ ఆమె ప్రాధేయపడింది. తప్పకుండా ఆమెకి ఈ విషయంలో సాయం చేస్తానని, తన కుమారుడికి ఎటువంటి పరీక్షలు లేకుండా అడ్మిషన్ ఇప్పిస్తానంటూ మాట ఇచ్చాను అని ఆయన జరిగిన విషయాన్ని చెప్పారు. అండ్ స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఈ విషయాన్ని ఖచ్చితంగా తన పర్యవేక్షణలో ఆమెకు సాయం అందేలా చూస్తానంటూ శివకుమార్ గారు చెప్పారు.